శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు దాదాపు 30 సంవత్సరాల పైగా క్రిస్టియానిటీలో ఉండి 1 ఇయర్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు తనకంటూ ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నటువంటి రమేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, బాగున్నాను, హ్యాపీగా. సో మొత్తానికి పుట్టటమే క్రిస్టియానిటీలో పుట్టారు. ఎస్ మేడం. ఎంతమంది అండి మీరు? నేను ఒక్కని, మా సిస్టర్. ఓకే. ఎలా అంటే తాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారా లేకపోతే మీ ఫాదర్ కన్వర్ట్ అయ్యారా? లేదు మేడం, యాక్చువల్లీ ఫస్ట్ మా గ్రాండ్ పేరెంట్, మా అమ్మమ్మ తాతయ్య ఉంటారు కదా, ఓకే, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. నేను వాళ్ళ దగ్గరే పెరిగాను, మా అమ్మ నాన్న దగ్గర పెరగలేదు. సో ఇంకా వాళ్ళతో పాటు అలాగే వెళ్తూ అలాగే ఉండేసి. అంటే అమ్మమ్మ తాతయ్య అంటే అది ఫాదర్ కి అప్లికబుల్ అవ్వదు కదా, ఎలా? అంటే నేను వాళ్ళ దగ్గర పెరిగాను. మీరు ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్? మా ఫ్యామిలీ తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత కన్వర్ట్ అయ్యారు. పేరెంట్స్ తర్వాత కన్వర్ట్ అయ్యారు. మా మదర్ ఇవాంజలిస్ట్ ఇప్పుడు. ఓకే. కాదు, అసలు 30 ఇయర్స్ అంటే బానే క్రిస్టియానిటీ అంటే ఎందుకు బయటకు వచ్చారు? కరెక్ట్ మేడం, ఎందుకంటే నేను పాస్టర్స్ కంటే ఎక్కువగా బైబిల్ని నమ్ముతాను మేడం. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బాగా స్టడీ చేసేవాడిని బైబిల్ని. చాలా ఎక్కువ ఆశ ఉండేది తెలుసుకోవాలని. గంటలు గంటలు బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అలా ఉండేవాడిని. నేను ఎక్కువ బాగా డీప్ స్టడీ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే తెలుసుకోవాలి ఏంటి బిహైండ్ ఏంటి అని చెప్పేసి అలా కొన్ని అంటే నాకేంటంటే కొన్ని డౌట్స్ వచ్చేటివి. అవి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రేయర్ చేసుకోండి, లేదా దేవుడే నిరూపిస్తాడు, లేకపోతే కొన్ని వాటికి ఆన్సర్స్ ఉండవు. అప్పుడు మనం తెలియదు కదా దేవుడి ప్రణాళిక ఏంటో అని చెప్పేసి అలా చెప్తారనమాట. నాకు ఏంటో అనే ఒక హైపోథెటికల్ ఆన్సర్స్, హైపోథిసిస్ ఆన్సర్స్ ఇవంటే నాకు నచ్చదు అనమాట. నాకు క్లారిటీ కావాలి. సో దాని వల్ల నేను ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది, కానీ చెప్పడానికి కొంచెం వాళ్ళు వెనకడతారు. సో అందుకని నాకై నేను తెలుసుకొని నేను బయటకు వచ్చేసి. ఏం చదువుకున్నారు అసలు మీరు? చదువు చాలా తక్కువ మేడం, బట్ బుక్స్ ఎక్కువ చదివాను నేను. 10th వరకు చదివాను. ప్రజెంట్ అంటే నాకు బిజినెస్ ఉండేది మేడం, హోటల్స్ ఉండేది. కొంచెం లాస్ రావడం వల్ల సో అది క్లోజ్ చేసి యాజ్ ఆఫ్ నౌ ఖాళీ. అంటే చెప్పాలంటే మా భార్య జాబ్ చేస్తా ఉంది ప్రజెంట్. మ్యారీడ్ మీరు? యా మేడం, నాకు 2 పాపలు. ఓ, ఎంతండి ఏజ్ ఎంత ఉంటుంది? మా పెద్ద పాప 9th క్లాస్, చిన్న పాప 8th క్లాస్. 9th క్లాస్ చదివే పాప ఉందా మీకు? ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నారా ఏంటి? లేదు లేదు మేడం, ఇప్పుడు 36 ఇంకా ఈ మంత్ అయిపోతే 36. ఓకే ఓకే ఓకే. బట్ త్వరగా చేసేసుకున్నాను, అంటే రైట్ టైంలో. సరే, ఇప్పుడు మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటకు వచ్చేసారా? ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ వాళ్ళ తరపు నుంచి అయితే ఎవరు రాలేదు, నేను ఒక్కనే. ఓ, ఇప్పుడు మీ పేరెంట్స్ వాళ్ళంతా ఇంకా క్రిస్టియానిటీలోనే ఉన్నారు. సో ఫస్ట్ ఈ పాయింట్ చెప్పండి, అసలు మీరు ఎందుకు బయటకు వచ్చారు క్రిస్టియానిటీ నుండి? చెప్పే కదా మేడం, నేను అంటే చాలా దగ్గర ఉండి. మీకున్న డౌట్స్ ఏంటి అసలు? డౌట్స్ అంటే మేడం, ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. పాత నిబంధన, కొత్త నిబంధన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రకారం మనకు 35 డినామినేషన్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే బైబిల్. సో అండ్ వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి డాక్ట్రిన్ ఏంటి అనేది హిస్టరీ పరంగా ఇవి అంటే ఓన్లీ బైబిలే కాకుండా హీబ్రూ, సెప్టిజెంట్, ఎల్ఎక్సెస్ ఇవన్నీ నేను కొంచెం స్టడీ చేశాను. సో దానిలో తెలిసింది ఏంటంటే ఇది చాలా క్రిస్టియన్స్ డైజెస్ట్ చేసుకోలేని మాట. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ మెస్సయ్యకి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ లో ఉన్న ఏసైకి సంబంధం లేదు, అసలు ఇద్దరు దేవుళ్ళకి సంబంధం లేదు. ఈవెన్ దాని గురించి యాక్చువల్లీ ఫస్ట్ బైబిల్ క్రియేట్ చేసిన అతను మార్సియన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. ఫస్ట్ సెంచరీలో అంటే ఫస్ట్ అండ్ హాఫ్ సెకండ్ సెంచరీ మధ్యలో తను బైబిల్ క్రియేట్ చేశాడు అనమాట. తను ఓల్డ్ టెస్ట్మెంట్ తీసి పక్కన పడేసేసి ఇంత క్రూరంగా ఉన్నాడు, ఈయన దేవుడు కాదు, ఈయనకి సంబంధం లేదని చెప్పేసి ఆయన ఓన్లీ లూకాసు వార్త, అది కూడా ఎడిటింగ్ చేసింది. అండ్ పావుల్లో నుంచి 10 letters అవి యాడ్ చేసుకొని ఒక కొత్త బైబిల్ తయారు చేసి మొట్టమొదటి బైబిల్ తయారు చేసిన వ్యక్తి మార్సియన్ అనమాట. సో తయారు చేసి తను ప్రచారం చేస్తూ ఉంటే తర్వాత మళ్ళీ ఐరెనస్ వీళ్ళంతా కొంచెం పొలిటికల్గా ఎప్పుడైతే రోమన్ కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చాడో తర్వాత అప్పుడు ఆయన ఈ క్రిస్టియానిటీ ముందుకు తీసుకొచ్చేసాడు అనమాట, తన్ని తొక్కేశారు. క్రిస్టియానిటీ అంటేనే ప్రేమ మతం, అంటే ఆయన అందరి కోసం చనిపోయిన వ్యక్తి, రక్తం కార్చిన వ్యక్తి ఇలా చెప్తుంటారు. మీరేమో అంత క్రూరంగా ఉంటుంది పాత నిబంధన అని చెప్పేసి చెప్తున్నారు. ఏముంటుంది? అదే అంటున్నా మేడం, ఇప్పుడు వాళ్ళే అంటారు కదా, పాత నిబంధనలో ఎప్పుడు ఎక్కువ చెప్పలేరు,
కొత్త నిబంధనలో ఏసే గురించి మాత్రమే చెప్తారు. మీరు ఇజ్రాయెల్‌లో చూసుకుంటే జూస్ ఎందుకు వాళ్ళు నమ్మరు? యాక్చువల్‌గా అతను వచ్చింది ఇజ్రాయెల్ దేశానికి. ఇక్కడ ఏందంటే మనం హిస్టరీ పరంగా చూసుకుంటే యాక్చువల్లీ పాత నిబంధన ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు మెస్సియా గురించి ఎదురు చూస్తా ఉన్నారు. ఈయన ఎస్ఐయా అని చెప్పారు. దీనికంటే ముందు ఇంకొక మాట చెప్పాలి మేడం. అపోలోనియస్ తాన్యా అనే ఒక అతను ఉన్నాడు. ఆయన కూడా ఫస్ట్ సెంచరీలో పుట్టాడు. తను అద్భుతాలు చేశాడు. తనకు శిష్యులు ఉన్నారు. తను కూడా మిరాకిల్ చేశారు. సెకండ్ సెంచరీలో ఆయన గురించి డిబేట్ జరిగింది. ఏం డిబేట్ అంటే దేవుని కుమారుడిగా అపోలోనియస్ తాన్యాన్ని పెడదామా లేకపోతే యేసుక్రీస్తుని పెడదామా అని చెప్పేసి డిబేట్ వచ్చింది. సో ఇదంతా ఏంటంటే పొలిటికల్ పరంగా వచ్చింది, హిస్టరీ పరంగా చూసుకుంటే. బట్ బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే పాత నిబంధనలో ఏదైనా తప్పు జరిగితే యెహోవా దేవుడు అని ఉంటుంది యెహోవా కదా? దేవుడు, ఓకే. ఏదైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్గా మర్డర్ చేయాలి. అండ్ స్లేవరీ ఉంటుంది దాంట్లో, యుద్ధాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసి మాత్రం ప్రేమ, ఎవరైనా తప్పు చేస్తే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని చెప్పేసి అంటారు. పాత నిబంధనలు మాత్రం కన్నుకు కన్ను, చెవుకు చెవు అలా ఉంటుంది అనమాట. కాలుకు కాలు, నీ కన్ను తీసేస్తే నువ్వు కన్ను తీసేయాలి, అలా ఉంటుంది అనమాట. ఏది చేస్తే దానికి డబుల్ చేసేలా ఉంటుంది. వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు ఇప్పుడు క్రిస్టియన్స్. మీరు కూడా చూసే ఉంటారు, చాలా దగ్గర వాళ్ళకే డిబేట్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలో కూడా రకరకాల తెగలు ఉంటాయి కదండి. అవును. లైక్ అంటే ప్రొటెస్టెంట్స్ ఉంటారు, క్యాథలిక్స్ ఉంటారు, పెంతకోస్టులు అని కొంతమంది ఉంటారు, రోమన్ క్యాథలిక్స్ అని ఉంటారు. ఇట్లా మీరు అసలు ఎందులో ఉండేవాళ్ళు? ప్రొటెస్టెంట్స్ అంటే బొట్టు అవి పెట్టుకోరా? అంటే ఈ మధ్యలో కొంచెం తెలివి వచ్చినాక ఏదో పెట్టుకుంటా ఉన్నారు కానీ మ్యాక్సిమం అయితే పెట్టుకోరు. యాక్చువల్లీ నాది పెంతకోస్ట్ బ్యాక్గ్రౌండ్ మేడం. పెంతకోస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వైట్ అండ్ వైట్, బొట్టు, గాజులు. అంటే ఆ మతాన్ని అనుసరించే వాళ్ళు కూడా వైట్ అండ్ వైటే వేసుకుంటారా? మీరు వెళ్ళే వాళ్ళు కూడా, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుని వెళ్తారు. పెంతకోస్తు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవద్దు. దాని తర్వాత పెంతకోస్తు అని ఇంకొకటి వచ్చింది, అది ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినా టాబ్లెట్స్ కూడా వేసుకోరు, హాస్పిటల్ కూడా వెళ్ళరు, అలాగే చచ్చిపోతారు. అలా ఉంటారు. ఉన్నాయా ఇప్పటికి కూడా? ఏంటంటే దాని పేరేంటి? పెంతకోస్తు. ఇది పెంతకోస్తు. ఇది 1900లో వచ్చింది, 1901, 1901లో దీన్ని అక్కడ స్థాపించాడు. తర్వాత మళ్ళీ పెంతకోస్తు అని మళ్ళీ ఇల్లు వచ్చేసారు అనమాట. ఇలా 35,000 డినామినేషన్స్ ఉన్నాయి మేడం దీనిలో, క్రిస్టియానిటీలో. 35,000. ప్రతి ఒక్క డినామినేషన్ కి సెపరేట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయా? ఉంటాయి. ఎవరు స్థాపించిన దానికి వాళ్ళు రూల్స్ పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు. మీ గురించి నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వినది ఏంటి అంటే, కల్వరి చర్చ్ లో వర్క్ చేశారు. కల్వరి సతీష్ దగ్గర వర్క్ చేశారా? ఫస్ట్ నేను అంటే చిన్నప్పటి నుంచి నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్నాను. వాళ్ళు లీడ్ చేసుకుంటారు. మీ సొంత ఊరు? ఆలగడ్డ మేడం. ఆలగడ్డ, కర్నూలు డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడు నంద్యాల. హైదరాబాద్ నేను 2004లో హైదరాబాద్కి వచ్చాను, 2002లో. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నాను. సో నేను ఫస్ట్ నా సొంతంగా నా మనస్ఫూర్తిగా, చిన్నప్పుడు ఇంకా వాళ్ళతో పాటు మనకు అంత అవగాహన కూడా ఉండదు కదా మేడం, ఏం చెప్తున్నారు ఏంటని. వాళ్ళు చెప్తున్నప్పుడు వెళ్ళాలి, సండే స్కూల్లో కూర్చోవాలి, గ్రాండ్ పేరెంట్స్ ఫాలో అవ్వాలి, అంతే ఎవ్రీ సండే. ఈ తర్వాత నాకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత నా సొంతంగా నేను 2009లో అక్కడ కల్వరి టెంపుల్లో అక్కడే వెళ్ళి, నైనా గార్డెన్ లో ఉన్నప్పుడు కూకట్పల్లిలో. అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీకు? అప్పుడు నాకు 19 to 20 అంత ఉంటుంది. 2009 అంటే ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నాకు గుర్తులేదు. సో నా సొంతంగా నేను అక్కడికి వెళ్ళి జాయిన్ చేశాను. ఆ మాటలు అని నా సొంతంగా, నా మనస్ఫూర్తిగా నేను మారేసి అక్కడే ఇంకా ఫస్ట్ వాలంటరీ, తర్వాత ఇంకా ఫుల్ టైం అక్కడే చేసేసి. ఫుల్ టైం చేశాను. 12 మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉండేసి. ఏం వర్క్ చేసేవాళ్ళు అంటే అక్కడ కొన్ని ఉంటాయి మేడం వర్క్స్. అంటే కొన్ని ఏమంటారు అంటే కాల్ సెంటర్ లాగా ప్రేయర్ చేయడము ఒకటి. అంటే కాల్ సెంటర్ అంటే ఎవరు కాల్? అంటే ఇప్పుడు ఎవరైనా ప్రేయర్ చేస్తూ ఉంటారు వాళ్ళు, మాకు ప్రేయర్ చేయండి, ప్రేయర్ టవర్ అంటారు కదా, ప్రేయర్ టవర్ లాగా. అందులోనే కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ప్రేయర్ టవర్ అని ఉంటుంది. సో ఎవరైనా ఫోన్ చేస్తారు, ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్ వస్తాయి కదా, నెంబర్ ఇస్తారు కదా, మా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుంటారా? ఎవరి దగ్గర మేడం? ఇప్పుడు ఆ కాల్ చేసే వాళ్ళ దగ్గర, ఇప్పుడు మా కోసం ప్రేయర్ చేయండి అని ఫోన్ చేస్తారు కదా, దానికి తీసుకోరు. దానికి ఇంకొకటి వేరే స్పాన్సర్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, ఇంకో సెక్షన్ ఉంటుంది. దాంట్లోనే కొన్ని విభాగాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒకటి చేయాలని చెప్పేసి. సో స్పాన్సర్ చేసే వాళ్ళకి వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఫోన్ చేసేసి
లిస్ట్ ఉంటుంది అనమాట. మ్మ్. వాళ్ళు ఫోన్ చేసి మీరు స్పాన్సర్ చేస్తా అన్నారు కదా, చేస్తారని అలా వాళ్ళని అడిగి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కాల్ చేసేయడం సో అలా కాల్ జరుగుతుంది. సెంటర్ టైప్ జాబ్ అంతేనా? ఏది కల్వరి టెంపుల్. టెంపుల్లో ఎంతమంది ఉంటారు మొత్తం ఎంప్లాయీస్? ఇప్పుడు చాలా ఉంటారు మేడం. అప్పుడు ఏంటంటే ఓన్లీ చిన్నది కదా, గార్డెన్ లో ఉండేది. ఇప్పుడు సొంత చర్చ్ కదా. ఇప్పుడు నాకు తెలియదు, నేను బయటకు డిస్కనెక్ట్ చేసి వచ్చేసారు. చాలా మీరు సంవత్సరాలు ఉన్నప్పుడు అయింది. అసలు ఎంతమంది ఉండేవాళ్ళు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక అంటే వాలంటీర్స్ వీళ్ళు మొత్తం కలిపేసి ఒక 100 మంది దాకా పోయినారు. అప్పుడే 100 మెంబర్స్ ఆ, ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ శాలరీస్ ఏముండవు, వాలంటీర్స్కి ఏమి ఉండవు మేడం. వాలంటీర్స్ కి ఏముండవు. బట్ ఏముండవు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. ఉంటుంది. ఏమొచ్చేదండి? అంటే అది ఇంకా దేవుడి మీద ప్రేమ అంటారు. అప్పుడు మనకు ఇంకా అలా ఉండేది. అది దేవుడి మీద ప్రేమతో ఇంకా సేవ అప్పుడు అలా చేస్తూ ఉండేది. ఉండేవాళ్ళు. నేను దేవుని కోసం అట్లా చేస్తున్నా వందలాది మందిని అక్కడ ఉపయోగించుకున్నారా? ఉండేవారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది బయటకు వచ్చారు. ఇంకా ఏమేం వర్క్స్ నడుస్తుండేవి ఆ టెంపుల్లో? ఏమేం చేస్తుండేవాళ్ళు? ఇంకా నాకు తెలిసి అంతే మేడం. మాకు ఇట్లా రూమ్లు ఉంటాయి. ఓకే. ఒక్కొక్కరు ఒక రూమ్ లో ఉంటాయి. లంచ్ టైంలో కిచెన్ లోకి వెళ్ళి లంచ్ చేయాలి, మళ్ళీ ఒకటి కూర్చోవాలి. అంతే, ఎవరిది వాళ్ళకి ఉంటుంది. వాళ్ళది వీళ్ళకి, వీళ్ళది వాళ్ళకి. మాకు తెలియదు. మనకి మాకు ఒక టీమ్ లీడర్ ఉంటారు. అంటే చర్చ్ లో వచ్చిన వారితో దశం భాగాలని లైక్ అంటే కొన్ని కట్టించుకునే దగ్గర ఆయన చాలా పర్టికులర్ గా ఉంటారు. ఆ కల్వరి సతీష్ అనే పర్సన్ ఆన్ పబ్లిక్కే చాలా ప్రసంగాల్లో కూడా చూసాము. ఆ టైంలో ఎలా ఉండేది? మీరేమన్నా చూసారా లైవ్ గా అలా? ఎవ్రీ మీటింగ్ అంటే అవి ఉండేవి కదా మేడం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అట్లా మాసెస్ ఉంటాయి కదా. ప్రతి దాంట్లో ఉంటుంది దశం భాగేయాలని చెప్పేసి అడుగుతారు. ఓకే. ఇచ్చేసి వెళ్ళే వాళ్ళ? అది ఇచ్చేసి లేదని మనకు తెలియదు మేడం, కానీ మోస్ట్లీ ఇస్తారు అనమాట. అంటే ఉంటాయి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం ఈ సోషల్ మీడియాలో టచ్ అంటము, రకరకాల సాక్ష్యాలు. కొన్ని సాక్ష్యాలు వింటుంటే చూస్తుంటేనే నవ్వు వస్తుంది. దేవదూతలను పంపిస్తే భోజనం వండారని ఒక ఆవిడ చెప్తుంది, ఇంకొక ఆవిడకి ఏదో గర్భసంచి వచ్చిందని ఇంకొక అతను చెప్తున్నాడు. ఈ సాక్ష్యాలు అక్కడ కూడా ఉండేయా? ఇట్లాంటివి ఏమైనా చూసారా మీరు? ఈ స్కామ్స్ కానివ్వండి ఇవి ఇక్కడ చూడలేదు నేను. తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చాక వేరే చర్చిలలో అక్కడ చూశాను నేను. చాలా చూశాను ఈ టచ్ అనేటివి. అండ్ హీలింగ్ మిరాకిల్స్, స్వస్థత కూటలు, వాటికి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ మీరు మెన్షన్ చేయండి, ఇక్కడ ఉన్న అన్ని పెద్ద చర్చిల్లో తిరిగాను. అక్కడ అంటే దగ్గరికి వెళ్ళేసి దగ్గర ఉండేసి మరీ వచ్చేసాను నేను. ఓకే. ఇక్కడ కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా మొత్తం, మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి పేరైనా చెప్పండి, నేను చెప్పగలను. వాళ్ళ బుక్స్, వాళ్ళ పేర్లు చెప్పగలను నేను. వాళ్ళందరూ తెలుసు నాకు. ఈ మాఫియా అంతా తెలుసు మీకైతే. ప్రపంచంలో ఎక్కడ మీరు ప్రపంచంలో ఎవరు మీకు తెలియని పేరు కూడా తెలుసు. వాళ్ళు బతకనంత స్మిత్ విగిల్స్వర్త్ అని పేరు విన్నారా మీరు? అంత అక్కడ నుంచి కెనెత్ హ్యాగన్, కెనెత్ కోప్లాండ్, బిల్ విన్స్టన్, బిల్లీ గ్రాహము, చాలా మంది ఉన్నారు మేడం. మైల్స్ మోన్రో, చాలా మంది ఉన్నారు. క్రెఫ్లో డాలర్, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళందరినీ నేను వినేవాడిని. టీబీ జాషువా, టీడీ జేక్స్. సరే వీళ్ళంతా వదిలేసేయండి. మీరు చెప్పిన పేర్లలో నాకు ఒక పేరు కూడా తెలియదు. నాకు ఈ లోకల్లో ఈ పెద్ద పెద్ద కొంచెం పాస్టర్స్ లైక్ ఇప్పుడు కొంచెం ఈ బయటకు వచ్చి మిరాకిల్స్ చేస్తుంటారు, స్వస్థత చేస్తున్నాం అది ఇదని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే ఒక పాస్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ బాగోకుండా అట్లా మిరాకిల్స్ జరిగినాయి ఉన్నాయా? ఎందుకంటే 30 years వరకు ఉన్నారు మీరు, ఇప్పుడు బయటకు వచ్చారు, 1 year అవుతుంది బయటకు వచ్చి. ఇట్లాంటివి చూసారా మీరు? దీని వెనక ఉన్న మాఫియా ఏంటి? ఏం జరుగుతుంటది అసలు దీని బ్యాక్గ్రౌండ్ లో? దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి ఎవరు వెళ్తారంటే, ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తే అక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది ఇలా అని చెప్పేసి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళంగానే ఏం జరుగుతుందంటే, మనం ముందు ఆశతోటి వెళ్తాం. నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తున్నాను, అక్కడెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి. అక్కడికి వెళ్ళంగానే మంచి మ్యూజిక్, వర్షిప్, అదంట కళ్ళు మూసుకొని చేతులు ఎత్తేసి ఆ మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేలా ఉంటుంది అనమాట. అంతే, ఇట్స్ లైక్ హిప్నటైజింగ్ అనమాట. సో అలా చేసేసి తర్వాత మీదకి వెళ్ళేసి ప్రే చేసిన మోస్ట్లీ ప్రేయర్స్ మాత్రం పని చేయవు మేడం. యాక్చువల్లీ మనకు కూడా మీకు తెలిసి ఉంటుంది, మనకు సబ్ కాన్షియస్ మైండ్, మన సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనుకుంటు ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే, అక్కడ హీలింగ్స్ జరిగేటివి ఏంటంటే, చేయి నొప్పి, మెడ నొప్పి కనపడినవే జరుగుతాయి. మీరు ఎప్పుడైనా సాక్ష్యాలు చూడండి, కడుపులో రాయింది, కడుపులో గడ్డ ఉంది, ఇవే జరుగుతాయి. కానీ మనకు కనిపించే హీలింగ్స్ ఎక్కడ కూడా జరగదు, ఎక్కడ కూడా జరగదు. అండ్ మోస్ట్లీ ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ పేర్లు పిలిచడము, బ్యాంక్ సెటిల్మెంట్, ఇవన్నీ నేను ఎప్పుడో 2011లో చూశాను మేడం. అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆఫ్రికా నుంచి వచ్చాయి. వాళ్ళంతా మనల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి నేర్చుకొని ఇక్కడ చెప్తా ఉన్నారు. అండ్ కొంతమంది
పక్కన కూర్చున్న వాళ్ళ మనుషులను పెట్టేసి తెలుసుకుని Training డీటెయిల్స్ ఇప్పిస్తూ ట్రైనింగ్ జరిగేటివి అలాంటివి కూడా ఉంది. చూశాను మేడం నేను. సో ఇప్పుడు ఈ క్రిస్మస్ వచ్చింది. Hmm. ఈ క్రిస్మస్ కి సంబంధించి ఆ, ఈ టైంలోనే ఎక్కువగా మత మార్పిళ్ళు జరుగుతాయి, ఎక్కువ కన్వర్షన్స్ ఈ టైంలోనే ఎక్కువ అవుతూ ఉంటాయి అని అవును. చెప్పేసి విన్నాను. అసలు ఏ రకంగా స్టార్ట్ చేస్తారు వీళ్ళు కన్వర్షన్? యా మేడం. ఫస్ట్ బయట గుడ్ న్యూస్ ఉంటుంది మేడం. రెండు బోధలు ఉంటాయి. ఏంటంటే బయట నువ్వు పాపివి, మనం అందరం పాపలము, ఆయన మన పాపాల కోసం మరణించాడు, జస్ట్ ఆయన నమ్ముకుంటే చాలు మీ పాపాలు పోతాయి, జస్ట్ నమ్మితే చాలు. జస్ట్ నమ్మితే చాలు. ఓకే. అండ్ కోట్ చేస్తారు బైబిల్లో రెఫరెన్స్ Romans 10 అని ఉంటుంది, కోట్ చేసి చెప్తారు అనమాట. మీరు హృదయం మందు విశ్వసించి ఆయన నమ్మితే కన్నా చాలు మీరు పరలోకానికి వెళ్తారు అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి చర్చిలోకి వెళ్తారు. అక్కడ స్టార్ట్ అయింది ఇంకా స్టెప్ బై స్టెప్. మీరు ఏదైనా నేను నమ్ముకున్నా కదా అంటే కొంతమంది ఇలా కూడా చెప్తారు, దేవుని నమ్మకం మంచి జరుగుతుంది, దేవుని నమ్మకం అద్భుతాలు జరుగుతాయి, నీ కుటుంబ ఇప్పుడు కూడా మనం వింటున్నాం కదా మేడం, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, దేవుని నమ్ముకొని పోతాయి, మీ అప్పులు ఉన్నాయా, దేవుని నమ్ముకొని పోతాయి అని చెప్పి అవన్నీ ఏం జరగవు. తర్వాత నమ్ముకున్నాక లోపలికి వెళ్ళాక అడిగితే ఏమంటారంటే నువ్వు ఇంకా ప్రేయర్ చేసుకోవాలి, ఇప్పుడే అయింది, ఓకే మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి, మళ్ళీ వాక్యం చదువుకోవాలి, లేదా ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇలా వన్ బై వన్ అనేది యాడ్ చేసుకుంటూ పోతుంటారు. మీకు ఆన్సర్ మాత్రం దొరకదు. అలా ఉంటుంది అనమాట. ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనకు కూడా ఏంటంటే మనం మనుషులం కదా, కొంచెం వాళ్ళు దేవునికి మనుషులు, దేవ సేవకులు, వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పేసి వీళ్ళు కూడా అలా ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఎంతమందిని కన్వర్ట్ చేశారు? చేశాను, మా మదర్నే చేశాను నేను. మా మదర్ని మా ఫ్యామిలీనే చేశాను. మీ మదర్ని క్రిస్టియానిటీలోకి తీసుకెళ్లారా? పాస్టర్ చేసింది నేను. ఇప్పుడు మీ మదర్ పాస్టర్, ఇవాంజలిస్ట్. బాబోయ్. తను సేవ చేస్తుంది చాలా చాలా కూడా కొంచెం ఫేమస్, పేరు వద్దులేండి. చెప్పండి ఒకసారి, అసలు ఎవరు ఆవిడ, ఏంటి? ఇప్పుడు మాతో కనెక్షన్ లేదులేండి, మాతో ఉండట్లేదు. ఎందుకని? ఇది కంప్లీట్ దేవుని సేవ అని చెప్పేసి వదిలేసేసారా? వదిలేసి వెళ్ళిపోయింది. తనే వదిలిపోయింది, మేము వదలలేదు, తనే వదిలేసి తనే వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని సేవ చేసుకుంటా అన్నట్టుంది. అసలు మొత్తానికి మార్చింది మీరు ఆవిడ్ని, అవునా? ఏం చెప్పి మార్చారు? ఏం చెప్పేది కదా, నాకు భక్తి ఎక్కువ ఉండేది, సో నేను చెప్పేవాడిని దేవుని మాటలు, ఎక్కువ ప్రేయర్ చేసుకునేవాడిని, అలా ఉండేది, చేసుకునేవాడిని ఎక్కువ. నేను ఒంటరిగా ఉండేవాడిని, నాకు సపరేట్ రూమ్ తీసుకొని ఆ రూమ్లో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడే ప్రేయర్ చేసుకొని 3 days ఫాస్టింగ్ ఉండేసి బైబిల్ చదువుకుని, బైబిల్ తీసుకుని నేను రూమ్లోకి వెళ్ళిపోయాను, ఇంకా అక్కడే కూర్చొని అక్కడే ప్రేయర్ అక్కడే అలా ఉండేవాడిని అనమాట. సో నా భక్తి చూసేసి వాళ్ళు మీరు కూడా రండి అని చెప్పేసి అలా తీసుకుని వెళ్ళి అలా అలా మెల్లమెల్లగా అది కొంచెం మీకన్నా ఎక్కువ భక్తి ఆవిడకే వెళ్ళిపోయింది ఇప్పుడు. అంటే ఆమెకి చదువు రాదు, బట్ ఇప్పుడు కొంచెం ఏదేదో నేర్చుకుంటున్నట్టుంది. నేనేందంటే నేను చదవడం ఆపలేదు మేడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చదవడం ఆపలేదు. సో చదువుకుంటూ ఉన్నాను. బైబిల్లో కూడా చాలా, ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, డాక్టర్స్ ఒక్కొక్కరు ఒకలా అన్నారని చెప్పేసి, సో ఆ స్టేజ్లన్నీ దాటేసి వచ్చాను నేను. ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్, మళ్ళీ గ్రేస్, మళ్ళీ లా, బాప్టిజం, హోలీ స్పిరిట్ బాప్టిజం, ఇలా చాలా ఉంటాయి ఇందులో. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఏం చెప్తారు అన్నీ క్రాస్ చేసుకుని వచ్చాను నేను. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరు మేడం, చనిపోయారు. ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇప్పుడు కదా చాలా సంవత్సరాలు అయింది. అంటే మీ మదర్ ఫాదర్ కలిసే ఉంటారా, లేకపోతే ఆయన సపరేట్ అయిపోయారు? ఆయన సపరేట్. అదే చెప్పే కదా మేడం, మా మదర్ వెళ్ళిపోయింది. మరి మీ సిస్టర్? మా సిస్టర్ ఉన్నారు, బట్ తను కూడా వేరే దగ్గర ఉంది, కాంటాక్ట్ లో ఉంటారు. ఏ మతంలో ఉన్నారు? క్రిస్టియానిటీలో. క్రిస్టియన్. మొత్తానికి మీరు ఒక్కరే వచ్చారు బయటికి, మీ ఫ్యామిలీని కాకుండా ఎంత మందిని తీసుకెళ్లారు లోపలికి? బయట వాళ్ళు కూడా వచ్చారు మేడం, చాలా మంది వచ్చారు. అదే ఒక ఫిగర్, ఒక 50 members ఈజీ, ఇంకా ఈజీ 50 మందిని పట్టుకెళ్లారు మీతో పాటు లోపలికి. యావరేజ్ ఈజీగా. ఇంత భక్తిగా ఉండి ఇంత ఇది చేసుకున్న మీరు, చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటేనే కదా బయటకు వచ్చేస్తాం. బా చ ఏంటి చండాలం, ఇన్ని ఇయర్స్ దీనికోసం ఉన్నామా అని అనిపించిన పాయింట్స్ ఏంటి? అంటే ఇప్పుడు పాత నిబంధనలు చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, అంటే క్రిస్టియన్ పరంగా నేను ఇప్పుడు పాత నిబంధన అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అది కొట్టేశారు, సో అది వర్తించదు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్, న్యూ కవెనెంట్ అని చెప్తారు. సో న్యూ టెస్ట్మెంట్కి ఇప్పుడు మనం పూజించే యేసయ్య, ఇది చాలా పెద్ద కంట్రవర్షియల్ అవుతుంది, కానీ నేను నిజం, ఐఎమ్ రెడీ టు ఫేస్, నేను బైబిల్లో నుంచే చెప్తా ఉన్నాను. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో యేసయ్య అని ఎవరైతే చెప్తా ఉన్నారో, పాత నిబంధనలు బేస్ చేసుకొని వేసేస్తారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో కొన్ని ప్రవచనాలు ఉంటాయి మేడం,
ఒక అతను వస్తాడు, అతను ఇలా ఉంటాడు అంటే పోలికలు అవి ఇవన్నీ చెప్తా ఉన్నారనమాట. చెప్పేసి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆయనే యేసయ్య అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు మనం నమ్ముతా ఉన్నారు. అంటే 8 బిలియన్ ఎంతమంది మనకు తెలియదు, ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు నమ్ముతా ఉన్నారు. కానీ ఈ చెప్పిన పోలికల్లో ఏవైతే ప్రవచనాలు అంటారు మేడం, ఆ ప్రవచనాల్లో యేసయ్యకి ఒక్కటి కూడా సూట్ అవ్వదు. అంటే ఆయన తీసుకొని వచ్చేసి ఇట్లా బ్యాండేజ్ చేసేసి ఇగో ఈయనే యేసయ్య అని చెప్పేసి పోక్ చేస్తా ఉన్నారు అంతే. కానీ బైబిల్ ప్రకారంగానే నేను మాట్లాడేది. అంటే వాళ్ళకు క్రిస్టియన్స్ కొంతమంది కామెంట్ చేస్తారు ఎలా అంటే ఏం చెప్పారండి పోలికలో, ఏం పోలికలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కాదు మేడం. ఎవరైతే వాళ్ళు ఇజ్రాయెల్, బాబిలోనియన్, రోమన్, గ్రీస్ వీళ్ళంతా ఏమంటారు బాండేజ్ లో ఉన్నారు మేడం వాళ్ళు, ఎవరు జ్యూస్. సో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగా నా తరపు నుంచి ఇంకొకటి మీలో యూదా గోత్రంలో నుంచి ఒక అభిషక్తుడు అంటారు. అభిషక్తుడు అంటే దేవుడు కాదు, వ్యక్తులు. ఒక అభిషక్తుడు అని వస్తాడు. అతను వచ్చేసి మిమ్మల్ని ఈ యొక్క దాస్యత్వంలో నుంచి విడిపించి మీకు మరలా మీ రాజ్యాన్ని మీకు ఇస్తాడు. మొత్తం ఫిజికల్ గురించే ఉంటుంది టాపిక్. అలా మీకు ఇస్తాడు. ఆయన తర్వాత ఏలుతాడు మిమ్మల్ని, అండ్ ప్రపంచం మొత్తం ఆయన దగ్గర ఉంటుంది, అది సెంటర్ ప్లేస్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. సో ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనం చూసుకుంటే యేసయ్య రాజ్యం చేయలేదు, యుద్ధాలు చేయలేదు, అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంటే థర్డ్ టెంపుల్ కట్టాలన్నమాట, థర్డ్ టెంపుల్ కట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చిపోయిన తర్వాతనే ఇంకా వరస్ట్ అయింది, ఆ ఉన్న టెంపుల్ కూడా కూల్చేశారు, థర్డ్ టెంపుల్ AD 70లో. సో ఒక్క ప్రాపసీ కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. అందుకే జ్యూస్ నమ్మరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని దేవుని కుమారుడు అంటారు. దేవుని కుమారుడు దేవుడు వస్తాడని చెప్పలేదు బైబిల్లో, ఎక్కడా లేదు. ఒక అభిషక్తుడు అంతే. అభిషక్తుడిలో చాలా మంది ఉన్నారు. అనాయింట్ పోస్తే ఎవరైనా అప్పుడు అతని నిబంధనలో ఆయిల్ వేసి అనాయింట్ చేస్తే అతన్ని అభిషక్తుడు అంటారు. మోషే, దావీదు, సొలొమోను, సమూయేలు, సౌలు, చాలా మంది ఉన్నారు. ఎవరెవరైతే అనాయింట్ చేస్తారో వాళ్ళంతా ఇప్పుడు బాప్తిజం, అప్పుడు ఆయిల్ వేసి అభిషేకించారు అనమాట. దాన్ని అభిషక్తుడు అంటారు. అలా ఒక అభిషక్తుడు యేసు వచ్చాడు అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని అంటే దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది మేడం. ఇది తీసుకురావడానికి కూడా యేసయ్యనే ఈయన పెట్టడానికి అని చెప్పేసి చాలా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా గ్రేకో రోమన్, ఈజిప్టియన్ మిథాలజీలో నుంచి తీసుకొచ్చినట్టు ఇలాంటి సబ్జెక్టులు, అంటే మిరాకిల్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత నిబంధనలో ఆయన వచ్చి మీ పాపల కోసం మరణిస్తాడు అన్న పదమే లేదు. ఇప్పుడు వాళ్ళు వేసుకుంటారు కానీ పదం లేదు, అది రక్తం. అది కూడా అది హ్యూమన్ సాక్రిఫైస్ కింద నేను అంటే నా వీడియోలో చెప్పాను. ఓకే, నేను మీకు చెప్తున్నాను. రక్తం చిందిస్తే పాపాలు పోతాయి అని చెప్పేసి పౌలు చెప్తాడు మేడం హీబ్రూలో. కానీ రక్తం చిందించకుండా క్షమించబడ్డ పాపాలు చాలా ఉన్నాయి. అంటే పాత నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా పాత నిబంధనలు ఏంటంటే దేవుడు కొన్ని ఇచ్చాడు, లెవైటిస్ని యాజకులుగా పెట్టేసి మీరు ఈ పాపం చేస్తే మీకు దగ్గర డబ్బులు ఉంటే గొర్రెపిల్లని, లేకపోతే పావురము, ఇలా స్టేజ్ని పట్టేసి, ఏమీ లేకపోతే గోధుమలు, ఆయిల్ తీసుకొని వచ్చేసి అలా చేయాలని చెప్పి. అవి కూడా లేకుంటే ప్రేయర్ చేసేసుకొని అయినట్టు కూడా చాలా ఉన్నాయి, చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, బొచ్చర్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అలా చెప్పేసి పెట్టాడు. కానీ వీళ్ళు ఏంటంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పెట్టారు. బైబిల్లో అంటే హ్యూమన్ సాక్రిఫైస్ అనేది లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటంటే ఒకరి పాపాల కోసం ఒకరు చచ్చిపోయేది ఏం లేదు, ఎవరి పాపాల కోసం వారే చావాలి. అండ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ నేను ఇస్తాను మేడం. జెనసిస్లో ఫస్ట్ ఏదైనా తోటలో ఆదామవ్వ అంటారు. ఆదామవ్వ పండు తిన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడు, ఈ పండు తినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదు అని చెప్పాడు. అంటే నువ్వు పాపం చేసావు, ఈ పాపం చేస్తే నువ్వు చస్తావు అని చెప్పేసి ఉంటుంది. అలాగే రోమన్స్ చాప్టర్ 6:23లో కూడా ఏమంటుందంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్ అని ఉంటుంది. నువ్వు పాపం చేస్తే మరణం. మీరు పాత మీద మొత్తం చేసుకుంటే ఎవరైతే పాపం చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా చంపేసేవాడు. ఆత్మ, రిజరెక్షన్, మళ్ళీ పరలోకం, ఈ కాన్సెప్ట్ ఏం లేదు పాత నిబంధనలో, ఏం లేదు. సో ఆదాము నువ్వు పండు తిన్న దినమున నిత్యంగా నువ్వు చచ్చదు అని చెప్పాడు. అంతేగాని నువ్వు నరకానికి వద్దావు అని చెప్పలేదు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పోస్ట్ బైబిలికల్ అనమాట. మొత్తం బైబిల్ తెరైన తర్వాత ఈ డాక్టర్స్ చాలా ఉన్నాయి. పోస్ట్ బైబిలికల్ ఏమంటారు డాక్టర్స్, ట్రినిటీ అనేది, హోలీ స్పిరిట్ అనేటివి, వీటన్నిటిని కూడా బైబిల్ ప్రింట్ చేసిన తర్వాత చాలా జరిగినాయి. బైబిల్ చేసేటప్పటికి కొన్ని మార్పులు చేశారు, బైబిల్ ఫినిష్ అయిన తర్వాత కూడా దాన్ని చేశారు. సో ఇవన్నీ బయట చదివేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. సో పాపంకి దీనికి సంబంధం లేదు. ఈ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు పాస్టర్స్ ని చాలా మందిని చూసే ఉంటారు.
వాళ్ళ వాళ్ళవి వింటూనే ఉంటారు. నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ వాళ్ళవి వింటూ ఉంటారు. వాళ్ళు అసలు ఏం చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్‌లో ఉంచుతారు పాస్టర్స్. వాళ్ళ కింద ఉన్న వీళ్ళని, సేవకుల్ని. ఆ ట్రాన్స్‌లో నుంచి బయటికి పోనివ్వరు. అసలు ఏం చెప్తారు? ఆ వాక్యాలు ఏం చెప్తారు అసలు? బైబిల్‌లో కూడా ఒక మాట ఉంటది మేడం. దాంట్లో నుంచే చెప్తాను. మాటలకి చాలా పవర్ ఉంటుంది. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ టంగ్ అని చెప్పేసి ప్రొవర్బ్స్‌లో ఉంటుందన్నమాట. సో, ఈ మాటలకు చాలా పవర్ ఉంటుంది. ఓకే. ఆ మాటల వల్ల మనం ఆటోమేటిక్‌గా మనుషులు కొంచెం అడిక్ట్ అయిపోతారు. కొంతమంది "ఏయ్! నువ్వు బాగా మాటలు నేర్చినావురా బాబు! నువ్వు ఎట్లాంటోళ్ళని పడేయగలవు" అట్లాంటివి ఉంటారు కదా! సో, వాళ్ళ దగ్గర కొన్ని మాటలుంటాయి. అండ్ ఇంకొకటేందంటే అక్కడ సెంటిమెంటల్‌గా, స్పిరిచువలైజ్డ్‌గా అంటే అన్నీ కనిపించినవే. అవన్నీ చూపిచ్చేసి అలా హిప్నటైజ్ లాగానే మేడం. సేమ్ అంతే. అలా చెప్తా ఉంటారు. ఇంక మనం కూడా భక్తి అని చెప్పేసి ఆల్రెడీ మనం అక్కడికెళ్ళేదే భక్తితోటి కదా! ఇంకొన్ని చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంకా ఎక్కువ డీప్‌గా వెళ్ళిపోతాం. సో, అప్పుడు చాలామంది ఉన్నారు మేడం. ఫ్యామిలీని వదిలేసి నాకు తెలిసిన వాళ్ళే. ఫ్యామిలీని వదిలేసి పోయి అక్కడే ఉండి చర్చిలో ఉండేసి ఇదే ప్రసాదాలు తినేవాళ్ళా మీరు? నాకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత బైబిల్ గురించి నా సొంతంగా తెలుసుకున్న తర్వాత నేను తినేవాడిని. ఫస్ట్‌లో తినేవాడిని కాదు. ఓకే. ఎవరన్నా హిందువులు ఇట్లా పిలిచినా కూడా వెళ్ళేవాడిని కాదు. మాది పెంతెకోస్త్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్ ఉంటది మేడం వాళ్ళది. చాలా స్ట్రిక్ట్ ఉంటది. అసలు నన్ను టీవీ కూడా చూయించినవారు కాదు. టీవీ కూడా టీవీ చూసేవాళ్ళు కాదు. సీరియల్ టీవీని కూడా చూయించేవాళ్ళు కాదు. ఓకే. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను చెప్పాలంటే ఎక్కడైనా సినిమా పోస్టర్ ఉంటే నేను ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అట్లా అంత స్ట్రిక్ట్‌గా ఉండేవాడిని నేను. ఓకే. అదొక పెద్ద పాపం అలా చూడొద్దు అన్నట్టు. అలా మరి ఏంటి వీళ్ళ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే ఓకే. అసలు భయభక్తే పాపం అని చెప్తారు కదా! పుట్టటమే పాపులం మనం అంతా అని చెప్తారు. పుణ్యం అంటే ఏంటి? వీళ్ళకి సేవ చేయటం. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా దేవుడివి పట్టుకొని తిరిగి ఈ వాక్యాలు చెప్తూ ఎంతమందిని ఎక్కువ కన్వర్ట్ చేస్తే అదే సేవ. అదే పుణ్యమా? అలాగే అనుకుంటారు. ఎందుకంటే బైబిల్‌లో కూడా ఉంటదనమాట. ఓకే. దానియేలు గ్రంథము 12వ వచనంలో ఏముంటదంటే ఎంతమందినైతే దేవుని వైపుకి తిరుగుతారో వాళ్ళు స్టార్స్ వల్లే ఆకాశంలో చుక్కల వల్లే వాళ్ళు ఎలుగుతా ఉంటారు. అండ్ మళ్ళీ పరలోకానికి వెళ్ళాక వాళ్ళకు కిరీటాలు, స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. స్పెషల్ అథారిటీస్, స్పెషల్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. సో, వీళ్ళేందంటే దాని కోసం నాకు స్పెషల్ గిఫ్ట్ అంటే అక్కడ కూడా కాంపిటీషనే. నాకు ఆ పొజిషన్ కావాలి. నేను దేవుని పక్కలో కూర్చోవాలి. ఆయన పక్కన సింహాసనం వేసుకోవాలి. ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. దానికోసం ఊర్లు తిరిగి హిందువులను కూడా కన్వర్ట్ చేసి మార్చడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం కావాలో అంత ఎఫర్ట్స్ పెడుతుంటారు. చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 50 మందిని మార్చేశారు. అందుకే ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాను. అందుకే ఇప్పుడు నేను ఛానల్ చేసి నేను నిజాలు దాంట్లో ఉన్నట్టు నేను చెప్తా ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటండి మీది? అన్బిలీవర్ మేడం. అన్బిలీవర్ _RG మొత్తం. ఎందుకని ఆ పేరు అన్బిలీవర్ అంటే ఇంతకు ముందు బిలీవర్ గా ఉండేవాడిని కదా, ఇప్పుడు అన్బిలీవర్. అంటే క్రిస్టియన్స్ అందరూ ఏమంటారంటే విశ్వాసులు అంటారు. విశ్వాసులు తెలుగులో, అవిశ్వాసులను పెట్టారు ఇప్పుడు మీరు. ఎగ్జాక్ట్లీ. అన్బిలీవర్ రైట్. సో చేస్తున్నారా వీడియోస్? చేస్తున్నా. ఏది బేస్ చేసుకొని? బైబిల్ బేస్ చేసుకొని? నాకు అన్ని బైబిల్లోనే ఉంటాయి మేడం. బైబిల్ బేస్ చేసుకునే మా అంటే హిస్టరీ పరంగా చెప్తాను. అది కూడా విత్ ఎవిడెన్స్ తోటి మొత్తం బైబిల్లో ఉన్నట్టువే చెప్తాను నేను. అవుట్ ఆఫ్ బైబిల్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బైబిల్ లేకుంటే వాళ్ళు ఏంటంటే ఇదే మా పరిశుద్ధ గ్రంథం అని నమ్ముతారు కదా. ఇప్పుడు మరి మీరు పరిశుద్ధ గ్రంథం అంటారా, లేదంటే అది పరిశుద్ధ గ్రంథం కాదు అంటారా? బైబిల్ని చెప్తాను. యాక్చువల్లీ నేను కూడా నమ్మేవాడిని, చాలా గట్టిగా చెప్పేవాడిని అనమాట. ఇది దేవుని వాక్యం, దేవుని దగ్గర నుంచి వచ్చింది. 2 తిమోతి చాప్టర్ 3:16 ఏముంటుందంటే ఇట్స్ ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. సో, నేను బాగా గట్టిగా నమ్మేసి అలా చెప్పేవాడిని. తర్వాత తెలుసుకుని కొంచెం వచ్చిన తర్వాత ఇది ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ అండ్ బిషప్స్ వీళ్ళందరూ కలిసి చేసింది. యాక్చువల్లీ బైబిల్ని డిసైడ్ చేసింది బిషప్స్, రోమన్ కాన్స్టిట్యూషన్ పొలిటీషియన్స్. ఈ క్యాథరాజ్ అని 4th centuryలో ఒక కౌన్సిల్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఏ బుక్స్ పెట్టాలి, ఏ బుక్స్ పెట్టద్దు అండ్ బైబిల్లో లేని బుక్స్ చాలా ఉన్నాయి మేడం. కెనానికల్, నాన్ కెనానికల్ అని వాళ్ళకు అవసరమైనవి మాత్రం వాళ్ళు పెట్టేసుకొని మిగతావన్నీ తీసేసి పక్కన పడేశారు. కొన్నిటికి కాల్ చేశారు, బయటికి రావద్దు ఇవి అని చెప్పేసి. అలా జరిగాయి, చాలా మందిని చంపేశారు. అతని పేరు హెరేనియస్ అనుకుంటా. అతను వల్గేట్లో నుంచి గ్రీక్లో నుంచి వల్గేట్కో దీంట్లో మొత్తానికి ట్రాన్స్లేట్ చేశాడు. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఈ బిషప్లు వాళ్ళు ఏం చేశారంటే తర్వాత జైల్లో పెడతారు. తర్వాత ఏదో అయిపోయింది, తను చనిపోతాడు. చనిపోయి పాతి పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి తెలిసింది వీడే రాశాడు, ట్రాన్స్లేట్ చేశాడు అని చెప్తే
చనిపోయిన శవాన్ని తీసుకొచ్చేసి బయటికి తీసుకొచ్చి మళ్ళీ చంపేశారు, నరికేశారు. అట్లా అంత క్రూరంగా చేశారు క్రిస్టియన్స్. ఓకే. ఇలాంటివన్నీ హిస్టరీలో ఉన్నాయి, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, హిస్టరీ ప్రకారంగానే వచ్చాయి. సో తర్వాత నేను అది అసలు ఏంటి ఇది దేవుని వార్డ్ అంటున్నారు, మరి ఇట్లా ఉంది ఏంటి, పాత నిబంధన దేవునికి కొత్త నిబంధన. అండ్ ఇంకొకటి, ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి తెలియకుండా హెనోతిజాన్ని ఫాలో అవుతున్నారు. మళ్ళీ పేరుకి మాత్రం మొనోథిజం, దేవుడు ఒక్కడే అంటారు కానీ వాళ్ళు హెనోతిజాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఏంటది? హెనోతిజం అంటే ఒక దేవుడు సుప్రీం గాడ్ ఒకడు ఉంటారు, ఆయన కింద ఇంకో గాడ్ ఉంటారు అన్నమాట. ఆయన కింద ఇంకో గాడ్, ఇంకా వేరే దేవుళ్ళు ఉంటారు. ఓకే. అండ్ మొనోథిజం అంటే ఒక్కడే ఉంటారు అనమాట. కానీ పాత నిబంధనల ప్రకారంగా చూసుకుంటే డిటోనమీ చాప్టర్ 32:8 ఏముంటుందంటే, దెర్ ఆర్ సో మెనీ గాడ్స్, చాలా మంది దేవుళ్ళు ఉంటారు. సో దానిలలో యెహోవాకి ఇజ్రాయెల్ని అప్పగించాడు అనమాట. చాలా మంది రాజ్యాలు ఉన్నాయి మేడం, ఆ రాజ్యాల్లో ఒక్కొక్కరికి ఒక రాజ్యం. సో అలాగా యెహోవా ఇజ్రాయెల్కి మాత్రం యెహోవాకి ఇచ్చాడు అని చెప్పేసి క్లియర్గా దాంట్లోనే ఉంటుంది, నేను లేదు నేను చెప్పట్లేదు, అలాగే ఉంటుంది. సో అలా డివైడ్ చేశాను. కానీ వీళ్ళు ఏంటంటే ఇది లాస్ట్ 600 BCలో ఈ మొనోథిజం అనేది బాగా ఫాలో అయింది అనమాట. అంతకుముందు వాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు, ఎవరు దేవుడు ఉన్నప్పుడు కూడా అన్ని చేసుకునే వాళ్ళు, అవన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఉన్నాయి. స్లేవరీ ఈ బైబిల్లో అసలు ఈ క్రిస్మస్ పండగ అనేది లేదు, బట్ పాస్కా పండగ అని ఇంకా చాలా కొన్ని వేరే వేరే పండగలు ఉంటాయట. అవి ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? లేనివి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఏవో కొత్త కొత్త పండగలు పేర్లు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటారు, అందులో ఉన్నవి ఎందుకు సెలబ్రేట్ చేయరు? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకు చేసుకోరంటే వీళ్ళకేమో యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేడం కొంచెం హార్ష్గా ఉంటుంది, కానీ ఇది నిజమే. ఈ క్రిస్టియానిటీ అనేది జ్యూస్ని హైజాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మేడం. జ్యూస్ మతాన్ని హైజాక్ చేసేసుకొని దానిలో నుంచి వీళ్ళు సబార్డినేట్ చేసేసి చేద్దాము, అక్కడి నుంచి వద్దామని చెప్పేసి వాళ్ళను మార్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. బట్ వాళ్ళు మార్చలేదు, వాళ్ళు మారలేదు అనమాట. సో పండుగలు అనేవి పస్కా పండుగ ఒకటి ఉంది, సాక్రిఫైసెస్ ఒకటి ఉంది, దాన బలులు అని ఒకటి ఉంది, కోతకాల పండుగలు అని ఉన్నాయి, చాలా పండుగలు ఉన్నాయి మీరు అన్నట్టు. మొత్తానికి పర్ణశాల పండుగ అని చెప్పేసి మొత్తం 5 మేజర్ పండుగ, మేజర్ అయితే 5 ఉన్నాయి పాత నిబంధనలో. ఈ క్రిస్మస్ అనేది మీరు గుడ్ క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి చెప్తున్నాను. క్రిస్మస్ అనేది వీళ్ళు చెప్పింది కాదు, వీళ్ళు ఏదో డేట్స్ చెప్పుకుంటూ ఏదో హిస్టరీ ప్రకారంగా చెప్తా ఉంటారు, కానీ క్రిస్మస్ వీళ్ళకి సంబంధించి రోమన్స్ వాళ్ళు ఇచ్చిన డేట్కి పెట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే డేట్న అస్క్లపియస్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు, అండ్ మిత్రాస్ అని ఒక అతను ఉంటాడు, అండ్ అపోలోని సెప్తానియా అని చెప్పేసి వీళ్ళందరూ ఫస్ట్ సెంచరీలోనే ఉంటాడు. వీళ్ళు అండ్ ఈ డిసెంబర్ 25న పుట్టిన దానికి ఈ మిత్రాస్కి సేమ్ స్టోరీ ఉంటుంది మేడం, మీరు చూడండి హిస్టరీలో సేమ్ స్టోరీ. ఆయన డిసెంబర్ 25నే పుట్టాడు, ఆయన ఇదే చేశాడు, ఇలాగే ఉంటాయి. అప్పుడు రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కాబట్టి సర్లే అని చెప్పేసి మీరు ఈ రోజు సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చేస్తే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అదే కంటిన్యూ అవుతుంది అంతే. ఏజే పుట్టింది లేదు అని చెప్పేసి ఏం లేదు. బయటకు వచ్చాక వేసుకున్నారా ఆ టాటూస్? క్రిస్టియానిటీలో ఉన్నప్పుడే ఉన్నాయా? ఉన్నప్పుడే వేసుకున్నా మేడం. ఇది ఓకే. అంటే బైబిల్లో 2 ఉంటాయి ఏంటంటే, బైబిల్లోవి అవి కూడా ఒకసారి చూపించండి. ఇది సరిగ్గా కనిపించదు, ఇది లైన్ మేడం, ఇది లయన్, లయన్, రోరింగ్ లైన్, ఓకే, ఇది ఈగల్. ఓకే. సో ఇదేంటంటే సింహం వల్లే గర్జించి ఉండాలి అంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉంది బ్యాక్గ్రౌండ్ దీనికి. ఏంటంటే ఇది కొన్ని ఇయర్స్ బతికిన తర్వాత ఇది ఒక కొండ మీదకి వెళ్ళేసి తన ఈకలన్నీ తను పిక్కేసుకొని చనిపోదు, అలా ఉంటుంది. దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి నువ్వు చచ్చిపో, లేకపోతే ఒక గుహలోకి వెళ్ళేసి ఆకలి లేకుండా తన ముక్కుతోటి అన్ని ఈకలు ఆ గోర్లు అన్ని పీకేసేసుకొని మొత్తం ఇంకా అంతా ఏం లేకుండా స్కిన్లెస్ లాగా ఉంటుంది, ఈకలు అన్ని పీకేసుకొని కొన్ని రోజులు అన్నం ఉండదు, ఏముండదు. తర్వాత మళ్ళీ కొత్త గోర్లు, కొత్త చిగుర్లు, కొత్త రెక్కలు అన్నీ వస్తాయి అనమాట. సో అగైన్ మళ్ళీ 15 years బతుకుతుంది. అంటే ఇట్స్ లైక్ రిజరెక్షన్ అనమాట దాంట్లో. అదగా ఈ సింహం ఏంటంటే ఇది ఏనుగు కంటే పెద్దది కాదు, జిరాఫ్ కంటే హైట్ ఉండదు, అన్ని ఉండదు, కానీ మనం అడవికి రాజులాగా అంటారు కదా. సో అలాగా మన హైట్ మనది అది కాదు, మన టాలెంట్ కాదు, అలా ఇన్స్పిరేషన్ కోసం నేను అప్పుడు వేయించుకున్నాను. ఇది బైబిల్లో ఉంటుంది, సింహం వల్లే ఉండాలి ఒకటి, అండ్ ఈగల్ వల్లే, పక్షిరాజు వల్లే పైకి ఎరుగుదని అని ఉంటాయి అనమాట. అది ఇన్స్పిరేషన్ తీసుకొని అప్పుడు వేయించుకున్నా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పెంతెకోస్తుల్లో మరియమ్మను పూజిస్తారు? లేదు మేడం, పూజించరు. మరియమ్మను పూజించే రోమన్ క్యాథలిక్స్, సిఎస్ఐ వాళ్ళు మాత్రమే పూజిస్తారు. ఈ ప్రొటెస్టెంట్స్ లో ఎవరు కూడా ఓన్లీ దేవుడు ఒక యేసు అంతేనా? ప్రొటెస్టెంట్స్ లో యేసు దేవుడు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం రైజ్ అవుతుంది ఏంటంటే యెహోవా దేవుడు యాక్చువల్లీ
యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ కొంచెం స్టార్ట్ అయింది మళ్ళీ న్యూ డాక్టర్ ఏంటంటే అప్పుడు దాకా అలాగే ఉండేది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లేదు యేసుక్రీస్తే దేవుడు అని చెప్పేసి మళ్ళీ అలా స్టార్ట్ చేశారు. ఎవరో ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదు నిజంగా లేదు. ఉంటే వాళ్ళు ఎందుకు డిబేట్లు పెట్టుకుంటారు మేడం? అది అసలు ఇన్ని డినామినేషన్స్ ఎందుకు వస్తాయి? డినామినేషన్ వదిలేండి, వాళ్ళకి వాళ్ళే మీరు చూడండి చాలా ఫైట్ చేసుకుంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు దేవుని కుమారుడు అని ఒకరు, లేదు యేసుక్రీస్తు దేవుడు రండి ఎవరు చేస్తారో నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇలా అని చెప్పేసి చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఒకటే బైబిల్ అది అంట. ఎస్, ఇది ఫస్ట్ మన ఇంట్రడక్షన్ కాబట్టి అసలు వాట్ ఈస్ వాట్, ఎందుకు ఏంటి అనేది మాత్రమే నేను చేశాను. ఓకే, నెక్స్ట్ టైం కొంచెం డెప్త్ గా బైబిల్లో ఉన్న విషయాల గురించి డెప్త్ గా మాట్లాడదాము. అండ్ ఆల్రెడీ మీరు ఒక 50 మందిని కన్వర్ట్ చేశారు కాబట్టి ప్రతిసారి అనకండి మేడం, నాకే ఒక 500 మందిని ఇది తీసుకొచ్చేసేయండి. నేను ట్రై చేస్తున్నాను. ఆ ప్రయత్నం చేయండి. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మేడం. అదే అందుకోసమే చెప్తున్నాను, ఆ ప్రయత్నంలో ఉండండి. తప్పకుండా మనము సెకండ్ ఎపిసోడ్ చేద్దాము, మరింత డెప్త్ గా వెళ్దాం. ఎందుకంటే మీకు బైబిల్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దానిపైన ఉండే డౌట్స్ కానివ్వండి, దానిపైన ఉండే కాంట్రవర్సీస్ కానివ్వండి, నెక్స్ట్ వీడియోలో టచ్ చేద్దాం. మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.